ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం డీఈఓ కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయని అన్నారు. మద్యం శాఖకు మంత్రి ఉన్నారని, విద్యాశాఖకు మాత్రం మంత్రి లేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. తక్షణమే విద్యాశాఖకు మంత్రిని నియమించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా పాఠశాలలకు ఇంకా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందలేదని, అలాంటప్పుడు విద్యార్థులు చదువును ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా వారిని విద్యకు దూరం చేయవద్దని అన్నారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే గత ప్రభుత్వాన్ని గద్దె దింపిన మాదిరిగానే ఈ ప్రభుత్వాన్ని సైతం గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్, మణి, మధు, అఖిల్, శివకృష్ణ, జయేందర్, గోపి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో డిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 5 నెలలు కావస్తున్నా కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కేవలం ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి మౌలిక వసతులు లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే కేవలం లిక్కర్కు మాత్రమే మంత్రి ఉండు కానీ ఈరోజు విద్యకు మంత్రి లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. తక్షణమే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ఇంకా బుక్స్ రాని, యూనిఫామ్ కూడా రాని పాఠశాలలు ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో చాలా ఉన్నాయి. తక్షణమే నల్గొండ జిల్లా డిఓ గారికి కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే ఏదైతే ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఈరోజు మీకు పక్కనే ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో ఈరోజు బుక్స్ రాని పరిస్థితి ఉంది. కానీ డిఓ గారు ఎక్కడ చూసినా కానీ ఈ జిల్లాలో అన్ని పాఠశాలకు బుక్స్ పంపిణీ అందాయి. అదేవిధంగా అన్ని పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని చెప్తున్నారు. మీ పక్కనే ఉన్న స్కూళ్ళలో వంటగది ఎక్కడుందో మా విద్యార్థి పరిషత్ చూపించాలి. మీ పక్కనే ఉన్న స్కూల్లో స్లీపర్స్ ఎంతమంది ఉన్నారో విద్యార్థి పరిషత్ చూపించాలి. మీ పక్కనే ఉన్న స్కూల్లో ఎంతమంది టీచర్లలో చూపించాలి తప్ప లేనిపోని మాటలు చెప్పి నిరుపేద విద్యార్థులకు మేము విద్యను అందిస్తున్నాం, బడిబాట పేరుతోటి మేము అనేక అభివృద్ధి చేస్తున్నామని తప్పుడు మాటలు చెప్పి నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దని ఈ యొక్క నల్గొండ డిఓ గారికి తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కనుక నియమించకుంటే అబద్ధార్ రేవంత్ రెడ్డి గుజరాత్లో ఏ విధంగా అయితే ఫీజు నియంత్రణ చట్టం ఆ ప్రభుత్వం నిర్వహించిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా 25,000 మించకుండా ఫీజు నియంత్రణ చట్టాన్ని నువ్వు అమలు చేయకుంటే విద్యా వ్యతిరేక నినాదాలు తీసుకున్నందుకు గుజరాత్లో చిమన్ భాయ్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం చేసి దించిందో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని విద్యార్థి పరిషత్ కథన పేరుతోటి ఉద్యమం చేసి ఏ విధంగా అయితే గద్దె దింపిందో రాబోయే రోజుల్లో నిన్ను కూడా గద్దె దింపే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం అవ్వదని తెలియజేస్తూ జై హింద్, జై భారత్.